సరే ఇక నెక్స్ట్ అమలాపురం చూసినప్పుడు అమలాపురంలో పినిపి విశ్వరూపు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఐతాబొత్తుల ఆనందరావు, వీళ్ళిద్దరూ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పినిపి విశ్వరూప్ మంత్రిగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం నుంచి కూడా టికెట్ ఆశించారు, కొంత అసంతృప్తులు కూడా ఏర్పడి సరే చివరికి ఎట్టకేలకి పినిపి విశ్వరూప్ పోటీ చేస్తున్నారు. అట్లాగే ఆనందరావు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. అట్లాగే విశ్వరూప్ ఇప్పటికీ 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా 2 పర్యాయములు చేస్తున్నారు. ఎవరైతే ఆనందరావు ఒకసారి 2014లో ఆయన గెలుస్తున్నారు, 2009, 2019లో విశ్వరూప్ గారు, 2014లో ఆనందరావు గారు గెలిచినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఆ నియోజకవర్గంలో కొన్ని సమీకరణాలు అంటే దాదాపు ఆనందరావు గారికి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా బట్ బిగ్ ఫైట్ నడిచేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. బిగ్ ఫైట్ అక్కడ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆనందరావుకు సంబంధించినటువంటి దాంట్లో అతను మరింత కలుపుకుపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి అభిప్రాయం. విశ్వరూప్ గారి మీద ఇటీవల అక్కడ జరిగినటువంటి అల్లర్లు, ఆ ప్రభావం, ఆ సంఘటనలు అవన్నీ చాలా ఉన్నాయి. ఆయన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ వ్యతిరేకతని ఈయన ఆ స్థాయిలో తన వైపు సీటు కూడా నాకు ఇవ్వద్దు, వాళ్ళ అబ్బాయికి కోసం కూడా ట్రై చేశారండి అని చేసి చెప్పాడు. కానీ బట్ ఆయన ఎందుకనో అక్కడ ఆయనకి తిరిగి కేటాయించారు, ఇచ్చేశారు. అందుకని అక్కడ పినిపే విశ్వరూప్కి తనకి మధ్య మాత్రం వాళ్ళ వర్గంలోనే వ్యతిరేకత వచ్చేసిందండి. విశ్వరూప్ గారి వర్గం విశ్వరూప్ మీద వ్యతిరేకత ఉంది. ఆనందరావు దాన్ని చాలా జాగ్రత్తగా తన వైపు మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంత అతను సౌమ్యంగా కలుపుకొని పోతున్నట్లయితే అతనికి గెలిచే అవకాశం. బట్ అయితే ప్రస్తుతానికి ఫైట్ నడుస్తుంది. మంత్రి ఇంట్లోనే బద్ధ శత్రువులు ఉండటం, తను నమ్ముకున్న కేడర్ని కొంత అనుకోకుండా ఆయన దూరంగా పెట్టడం, మనకు జరిగినటువంటి కోనసీమ అల్లర్ల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఈయన కలుపుకుపోతే మాత్రం ఆనందరావుకి గెలిచేటువంటి అవకాశం ఉంది. టఫ్ ఫైట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్